హలో గైస్, వెల్కమ్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు ఏంటంటే నేను ఎన్ని రకాల ఫుట్టింగ్స్ ఉంటాయనేది చూపిస్తాను, వాటి పేర్లు చెప్తాను. బట్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అవి ఎందుకు ఎక్కడ యూజ్ చేస్తారనేది డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోకి అయితే జస్ట్ నేమ్స్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూస్తే మనం ఇక్కడ పాజ్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ చూపించేది వచ్చి ఇక్కడ ఐసోలేటెడ్ ఫుట్టింగ్ అంటాం. అంటే ఒక్కొక్క కాలంకి సపరేట్గా ఫుట్టింగ్ చేస్తాం. ఈ ఐసోలేటెడ్ ఫుట్టింగ్లో కూడా ఇది రెక్టాంగులర్ టైప్ అనమాట, రెక్టాంగులర్ ఐసోలేటెడ్ ఫుట్టింగ్. నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ వన్. ఇదేంది ఇది అంటే స్లోప్డ్ ఫుట్టింగ్, ఐసోలేటెడ్ స్లోప్డ్ ఫుట్టింగ్. ఎందుకంటే దీనిలాగా ఫ్లాట్గా లేదు, ఇక్కడ సర్ఫేస్ స్లోప్డ్గా ఉంది. ఎందుకు పెట్టారనేది మనం చూద్దాం నెక్స్ట్ క్లాస్లో, వీడియోలో అనేది చూద్దాం రీజన్ అనేది. నెక్స్ట్ ఇది చూసినట్టయితే మనం ఇది వచ్చేసి స్టెప్డ్ ఫుట్టింగ్ అంట, ఐసోలేటెడ్ స్టెప్డ్ ఫుట్టింగ్. అంటే ఈ విధంగా స్లోప్గా కాకుండా స్టెప్స్ పెట్టాం. స్లోప్ ఎప్పుడు పెడతాం, స్టెప్స్ ఎప్పుడు పెడతాం అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేసి స్ట్రిప్ ఫుట్టింగ్ అంటాం అనమాట. ఎక్కువగా మనం వాల్స్ ఉంటాయి కదా, కాంపౌండ్ వాల్స్, ఇట వాల్స్కి ఇది యూజ్ చేస్తాం అనమాట, స్ట్రిప్ ఫుట్టింగ్. నెక్స్ట్ దీని తర్వాత కనిపించేటి రెండు కూడా కంబైన్డ్ ఫుట్టింగ్. కానీ దీనికి దాని డిఫరెన్స్ ఏమంటే ఇది ఈక్వల్గా ఈ కాలం పైన రెండు కాలం పైన ఈక్వల్గా లోడ్ వస్తే అప్పుడు షేప్ అనేది రెక్టాంగులర్ షేప్లో వస్తుంది, సైజు సేమ్ ఉంటుంది, ఈ పక్క అంతా ఆ పక్క అంతే విడ్త్. కానీ ఇక్కడ దీంట్లో చూడండి, దీంట్లో చూస్తే రెండు కాలమ్స్ ఉన్నాయి, ఒక దానిపైన లోడ్ తక్కువ ఉంది, ఒక దానిపైన లోడ్ ఎక్కువ ఉంది, కాబట్టి ట్రెపిజాయిడల్ షేప్ వచ్చింది. అంటే ఈ పక్క విడ్త్ తక్కువ, ఈ పక్క విడ్త్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి స్ట్రాప్ ఫుట్టింగ్ అంటాం. ఈ మధ్యలో కనెక్ట్ చేసినారు కదా, దీన్ని స్ట్రాప్ బీమ్ అంటాం అనమాట. అంటే ఒక పక్క మనం ఫుట్టింగ్ ఫుల్గా వేసేదానికి ఛాన్స్ లేదనుకో, అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సగం ఫుట్టింగ్ వేసేసి బయటికి పోకుండా ఇసెంట్రిక్ ఫుట్టింగ్ అంటాం. ఇసెంట్రిక్ అంటే ఏమంటే ఇప్పుడు దీనికేమో ఈ పక్క కూడా బయటకు వచ్చింది కదా ఫుట్టింగ్, దీనికి అట్ట లేదనమాట, ఈ కాలం ఎడ్జ్కి స్టాప్ అయిపోయింది. సో ఆ కాలం ఎడ్జ్ స్టాప్ అయినప్పుడు అది ఇసెంట్రిక్ ఫుట్టింగ్ అంటాం. అప్పుడు అక్కడ మొమెంట్స్ అన్నీ జనరేట్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తాం అంటే వాటి నుంచి దీనికి ఈ పక్క ఉంది కదా ఈ కాలం ఫుట్టింగ్, దీనికి ట్రాన్స్ఫర్ చేయడం కోసం రెండింటిని మనం బీమ్తో కనెక్ట్ చేస్తాం, స్ట్రాప్ బీమ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది మీకు. ఇక్కడ ఫుట్టింగ్ అనేది కాలం ఎండ్కి కట్ అయిపోయింది కదా, దాటిపోలే, ఇది ఇసెంట్రిక్ ఫుట్టింగ్. నెక్స్ట్ ఇదేంటంటే రాఫ్ట్ ఫుట్టింగ్ అంటాం. దీన్ని మ్యాట్ అని కూడా అంటాం, మ్యాట్ ఆర్ రాఫ్ట్. అంటే ఒక 4-5 కాలమ్స్ లేదా గ్రూప్ ఆఫ్ కాలమ్స్ని మనం కంబైన్ చేసేస్తాం అనమాట దగ్గరగా వచ్చినప్పుడు. లైక్ ఎప్పుడు అంటే స్టెయిర్ కేస్కి కానీ ఎక్కువగా మనం చూసే లిఫ్ట్కి దగ్గర ఉంటాయి కాలమ్స్ అన్ని 4 పక్కల, అవి దగ్గర ఉంటాయి కాబట్టి సపరేట్గా వేయలేం కాబట్టి అన్నిటి కలిపేస్తాం, రాఫ్ట్ ఆర్ మ్యాట్ ఫుట్టింగ్. నెక్స్ట్ ఇది వచ్చేసి పైల్ ఫౌండేషన్ అంటాం, పైల్ ఫుట్టింగ్. ఓకే, ఇక్కడ కిందికి దిగున్నాయి చూడండి, ఇవి పైల్స్ అంటాం అనమాట. వీటిని మనం పక్కన తయారు చేసి లోపలికన్నా దింపొచ్చు హ్యామర్స్తో, లేదా భూమిలోకి బోర్ హోల్ లాగా హోల్ చేసి దాంట్లోనే స్టీల్ బార్స్ పెట్టి దాంట్లో అయినా మనం కాంక్రీట్ వేసి చేయొచ్చు. ఓకే, అట వేసిన తర్వాత దీనిపైన వచ్చేసి మొత్తం ఇట్లా కాంక్రీట్ వేస్తాం. ఈ రెక్టాంగిల్ షేప్లో ఇది ఉంది కదా, ఇది పైల్స్ పైన, దాన్ని పైల్ క్యాప్ అంటాం. ఇంకా దానిపైన మనం ఏం చేస్తామంటే ఈ పైల్స్ చూడండి భూమి లోపలికి ఈ విధంగా దిగుతాయి అన్నమాట లోపలికి. పైల్స్ ఎందుకు వేస్తాం పైల్స్ అంటే పైన మనకి లోడ్ బేరింగ్ కెపాసిటీ ఉండదు, సాయిల్కి తక్కువ ఉంటుంది సామర్థ్యం. అందుకని ఏం చేస్తాం, కింద రాకీ స్ట్రాటం వచ్చినంత వరకు కిందికి తవ్వి ఆడేసుకుంటాం, ఆడికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఆ పైల్స్కి పైన ఈ విధంగా ఇది ఉండేది ఏంది పైల్ క్యాప్, దీనిపైన మనకి కాలమ్స్ అనేటివి వేసుకుంటాం. అప్పుడు ఈ కాలమ్స్ నుంచి లోడ్ అడిగిపోతుంది, పైల్ క్యాప్ పైకి పోతుంది. పైల్ క్యాప్ నుంచి ఎక్కడికి పోతుంది అంటే ఈ కింద ఉండే ఈ పైల్స్కి పోతుంది. పైల్స్ నుంచి లాస్ట్ ఈ టిప్ ఉంది కదా కింద, ఇక్కడి నుంచి కింద రాకీ స్ట్రాటం రాళ్ళు మొత్తం భూమిలో మనకి రాయిలాగా లేయర్ ఉంటుంది, దాంట్లోకి పోతుంది అనమాట, లోడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇది గైస్, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుట్టింగ్స్ అనమాట మనకు ఉండేది. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఏ ఫుట్టింగ్ ఎప్పుడెప్పుడు వాడతాం అనేది కవర్ చేద్దాం. ఇప్పుడే మ్యాక్సిమం కవర్ అయింది, కానీ నెక్స్ట్ వీడియో ఇంకా డీటెయిల్గా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. షేర్ చేయండి ఇది నాలెడ్జబుల్ అనిపిస్తే, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి గైస్ వీడియోని. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.